నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్ బంగారం గురించి బంగారం లాంటి న్యూస్ ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకే అసలే బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గే సూచనలే లేవు ఈ నేపథ్యంలో బంగారం అన్న మాటకే సామాన్యుడు బెంబెలెత్తే పరిస్థితి మేలిమి పసిడి మిడిసి పడుతోంది భారీ రేట్లతో ఎగిరెగిరి పడుతోంది టచ్ చేసి చూడు అంటూ సామాన్యులకు ఛాలెంజ్ విసురుతోంది అయితే అసలు బంగారం రేట్లు తగ్గుతాయా అని కన్ఫ్యూజన్తో జనాలు సతమతమవుతున్న సమయంలో గోల్డెన్ న్యూస్ బయటకు వచ్చింది. వందల ఎకరాల్లో బంగారు నిల్వలు ఉన్నాయి అనే వార్త ఇప్పుడు అందరిలో కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. లక్షల టన్నుల బంగారపు నిధి బయటపడింది. భూగర్భంలో దాగిన ఆ బంగారు కొండను జియాలజిస్టులు కనుగొన్నారు. దీంతో ఎక్కడ చూసినా బంగారం లాంటి ఈ న్యూస్ విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి అని ఖనిజ వనరుల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి అన్నారంటే ఇది ఎంత పెద్ద ఆవిష్కరణమో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ బంగారం బయటకు తీస్తే కామన్ మ్యాన్కి కాస్త ఊరట లభించినట్టేనా? అసలు ఈ బంగారం నిల్వలు ఎక్కడ దొరికాయి, ఎంత స్థాయిలో ఉన్నాయి, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా సిహోరా తెహసీల్లోని మహాగవన్ కియోలారి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. 1-2 కాదు, ఏకంగా కొన్ని వందల ఎకరాల్లో భారీగా నిల్వలున్నాయని గుర్తించింది. మహాగవన్ కియోలారి అంతటా మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు జరిపి రసాయన విశ్లేషణ ద్వారా బంగారం మాత్రమే కాకుండా రాగి, ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని గుర్తించింది. దీనికి జిఎస్ఐ అనేక పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఇక్కడ బంగారం, రాగి, ఇతర విలువైన ఖనిజాల జాలను వెల్లడించింది. ఈ బంగారపు నిక్షేపాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం. ఇండియాకు జబల్పూర్ గోల్డ్ మైన్ గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. 100 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. లక్షల టన్నులు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. శాంపిల్ టెస్టింగ్, ల్యాబ్ అనాలిసిస్తో నిర్ధారణ చేయనున్నారు. వాణిజ్యపరంగా పసిడి తవ్వకాలు లాభసాటి కానున్నాయి. మధ్యప్రదేశ్లో బంగారపు నిక్షేపాల జాడ బయటపడడం ఇదే మొదటిసారి కాదు. కొన్నేళ్ల క్రితం జబల్పూర్కు పొరుగున ఉన్న కట్నీ జిల్లాలో బంగారు నిక్షేపాలను గుర్తించారు. అయితే జబల్పూర్ అన్వేషణ ఆ రాష్ట్ర మైనింగ్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీయనుంది. ఈ గోల్డ్ మైన్తో మధ్యప్రదేశ్ దశ తిరగనుంది. ఆ రాష్ట్రంపై కనక వర్షం కురవనుంది. ఖనిజాలతో నిండిన సంపన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఖనిజ నిక్షేపాల కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చామని జిఎస్ఐ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న భూగర్భ పరిశోధనలు, శాంపిల్ టెస్టింగ్, ల్యాబ్ అనాలిసిస్ ఈ ప్రాంతంలో ఉన్న బంగారం నిక్షేపాలు వాణిజ్యపరంగా తవ్వకాలు జరపడానికి అనుకూలమని నిర్ధారించాయి కూడా. జబల్పూర్ జిల్లాలో ఇప్పటికే 42 గనుల నుంచి ఇనుము, మాంగనీస్, లాటరైట్, సున్నపురాయి, సిసిలియా ఇసుకను వెలికి తీస్తున్నారు. ఇనుప ఖనిజంలో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ భారీ గోల్డ్ మైన్ భారత్కు గేమ్ చేంజర్గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ గోల్డ్ మైన్ కనుక అందుబాటులోకి వస్తే భారీ స్థాయిలో బంగారం మన దేశంలోనే లభిస్తుంది. అయితే దీనివల్ల సామాన్యుడికి కలిగే ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. మన దేశంలో ఉత్పత్తి అయ్యే బంగారం అతి స్వల్పం అన్న విషయం తెలిసిందే. దేశీయ అవసరాల కోసం భారీగా బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. విదేశాల నుంచే వస్తున్న దాదాపు 90% బంగారం దిగుమతి అవుతోంది. ఏటా 700 నుంచి 1000 టన్నుల వరకు పసిడి దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి సుంకాలతో గోల్డ్ రేటు తడిసి మోపెడవుతుంది. జబల్పూర్ గోల్డ్ మైన్ అందుబాటులోకి వస్తే దేశీయంగానే బంగారం ఉత్పత్తి సాధ్యపడుతుంది. గోల్డ్ని దిగుమతి చేసుకునే అవసరమే ఉండదు. దీంతో బంగారం రేట్లు తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1,03,040 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 94,450 రూపాయలుగా ఉంది. సో జబల్పూర్ గోల్డ్ మైన్లో తవ్వకాలు ప్రారంభిస్తే దేశీయంగానే బంగారం ఉత్పత్తి అవుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కష్టాలు కూడా ఉండవు.
దీంతో బంగారం రేట్లు దిగి వస్తాయని, భవిష్యత్తులో సామాన్యులకు కూడా అందుబాటులో వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.